లంబోదరాయ నమః. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. భక్త శ్రీ రామదాసు రచించిన నామరామాయణంతో రామాయణం చెప్పుకుంటున్నాం. అయితే దానికి ముందు మనం శ్రీరాముని వంశవృక్షము, రామాయణంలోని కొన్ని గొప్ప పాత్రల గురించి తెలుసుకున్న తర్వాత మనం నామరామాయణం నుంచి రామాయణం చెప్పుకుందాం. అంటే భగవంతుణ్ణి మెప్పించాలంటే ముందు వారి యొక్క పరివారాన్ని కూడా ప్రసన్నం చేసుకోవాలి అనేది నా యొక్క అభిప్రాయం. శ్రీరాముని యొక్క వంశవృక్షం. బ్రహ్మదేవుడు విష్ణువు యొక్క నాభి నుంచి ఉద్భవించాడు. బ్రహ్మ కొడుకు మరీచి, మరీచి కొడుకు కశ్యపుడు, కశ్యపుడి కొడుకు సూర్యుడు, సూర్యుని కొడుకు మనువు, మనువు యొక్క కొడుకు ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువు యొక్క కొడుకు కుక్షి, కుక్షి యొక్క కొడుకు వికుక్షి, వికుక్షి యొక్క కొడుకు బాణుడు, బాణుడి యొక్క కొడుకు అనరణ్యుడు, అనరణ్యుడి యొక్క కొడుకు పృథువు, పృథువు యొక్క కొడుకు త్రిశంకుడు, త్రిశంకుడి యొక్క కొడుకు దుందుమారుడు, దుందుమారుడి యొక్క కొడుకు మాందాత, మాందాత యొక్క కొడుకు సుసంధి, సుసంధి యొక్క కొడుకు ధ్రువసంధి, ధ్రువసంధి యొక్క కొడుకు భరతుడు, భరతుడి కొడుకు అసితుడు, అసితుని యొక్క కొడుకు సగరుడు. ఈ సగరుని యొక్క కొడుకే అసమంజసుడు, అసమంజసుడి యొక్క కొడుకు అంశుమంతుడు, అంశుమంతుడి యొక్క కొడుకు దిలీపుడు, దిలీపుడి యొక్క కొడుకు భగీరథుడు, భగీరథుడి యొక్క కొడుకు కాకుత్సుడు, కాకుత్సుడి యొక్క కొడుకు రఘువు, రఘువు యొక్క కొడుకు ప్రవృద్ధుడు, ప్రవృద్ధుడి యొక్క కొడుకు శంఖనుడు, శంఖనుడి కొడుకు సుదర్శనుడు, సుదర్శనుడి యొక్క కొడుకు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడి కొడుకు శీఘ్రవేదుడు, శీఘ్రవేదుడి యొక్క కొడుకు మరువు, మరువు యొక్క కొడుకు ప్రశిష్యకుడు, ప్రశిష్యకుడి యొక్క కొడుకు అంబరీషుడు, అంబరీషుడి యొక్క కొడుకు నహుషుడు, నహుషుడి కొడుకు యయాతి, యయాతి యొక్క కొడుకు నాభాగుడు, నాభాగుడి కొడుకు అజుడు, అజుడి యొక్క కొడుకు దశరథుడు. ఆ దశరథ మహారాజు యొక్క కొడుకే శ్రీరామచంద్రమూర్తి. శ్రీరామచంద్రుడి యొక్క కొడుకులు కుశుడు మరియు లవుడు. శ్రీరాముడి యొక్క వంశవృక్షం అయిపోయింది కదా. ఇప్పుడు మనం సీతమ్మ యొక్క వంశవృక్షం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు నుంచి ఉద్భవించిన నాభికమలం నుంచి జన్మించాడు. బ్రహ్మ కొడుకు మరీచి, మరీచి కొడుకు కశ్యపుడు, కశ్యపుడి కొడుకు సూర్యుడు, సూర్యుడి కొడుకు మనువు, మనువు కొడుకు ఇక్ష్వాకువు, ఇక్ష్వాకు యొక్క పుత్రులలోనే నిమి ఒకడు. ఇతడు ఒకానొక సమయమునందు ఒక యాగం చేయాలని తన పురోహితుడైన వశిష్ఠుని దగ్గరికి వెళ్తాడు. నేను ఒక యాగం చేయాలనుకుంటున్నాను, మీరే చేయండి అని వశిష్ఠుణ్ణి అడుగుతాడు నిమి. అప్పుడు వశిష్ఠుడు, నన్ను ఇప్పుడే ఇంద్రుడు తన యజ్ఞానికి రమ్మని ఆహ్వానించి వెళ్ళాడు కాబట్టి, ముందు ఇంద్రుడే పిలిచాడు కాబట్టి నేను ఆ యజ్ఞమును చేసి వచ్చి నీ యజ్ఞమును నిర్వహిస్తానని చెప్పాడు. అంటే ఎవరికి ముందు మాట ఇస్తే అదే చేయాలని నియమం. దానికి నిమి వశిష్ఠ మహర్షిని కోపించి గౌతమ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన చేత యజ్ఞము చేయించుకున్నాడు. ఆ తర్వాత వశిష్ఠుడు ఇంద్రుని యొక్క యజ్ఞం చేసి వచ్చి నిమి యొక్క ఇంటికి వచ్చాడు. అప్పుడు నిమి పగలు రాత్రి తేడా లేకుండా అలాగే నిద్రిస్తూ ఉన్నాడు. నేను కులగురువుని, అయినా నన్ను విడిచి నేను లేకుండా యజ్ఞం చేయడమే కాకుండా నేను వచ్చి నీ ఇంటి వాకిట నిలిచి ఉంటే నన్ను పట్టించుకోకుండా నిద్రమత్తులో ఉంటావా? అయితే విను, నన్ను అవమానించిన ఈ దుష్టుడు అంగహీనుడు అవుగాక అని శపించాడు. అది విని నిమి కూడా వశిష్ఠుని అలాగే శపించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వీరి శాపాలు విని, నిమి, నీవు సకల ప్రాణుల కనురెప్పలయందు నివసించేటట్లు నీకు నేను వరమిస్తున్నాను. వశిష్ఠ, నీకు మిత్రవరుణులకు కొడుకువై మళ్ళీ దేహదారి అయ్యేటట్లు నేను అనుగ్రహిస్తున్నాను అని వాళ్లకు వరమిచ్చాడు. అందుకే రెప్పపాటునకు నిమిషము అని పేరు వచ్చింది. ఆ నిమి యొక్క కొడుకే మిథిలుడు. జనకుడు మిథిల నగరానికి రాజు. రామాయణంలో సీత తండ్రిగా ప్రసిద్ధుడు. ఈయన హ్రస్వరోముని కొడుకు. జనకునికి శీరధ్వజుడు అనే పేరు కూడా ఉంది. అతని భార్య రత్నమాల. కుశధ్వజుడు ఇతని సోదరుడు.
సంతానం కోసం యజ్ఞం చేయదలిచి భూమిని దున్నుతుంటే సీతమ్మ తల్లి దొరుకుతుంది. రాముడి యొక్క సీతమ్మ యొక్క పూర్వీకుల గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే వీడియోలో కుశుడు లవుడు తర్వాత అంటే రాముల వారి తర్వాత కుశుడు లవుల తర్వాత ఏమి జరిగిందో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.